ట్రైన్ ఎక్కినాము. హాయ్ అండి అందరికి. ఈ వీడియోలో నేను చెప్పలేదు కదా హాయ్, అక్కడే సరదా పిల్లలైతే హాయ్ చెప్పేశారు కదా. దీనికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ వీడియోలో డిస్టర్బెన్స్ బాగుందండి. ఈ ఒరిజినల్ వీడియోకి వచ్చే ఒరిజినల్ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది, గోలగోలగా ఉంది. అందుకొరకే ఆ వీడియో మొత్తం వాయిస్ అంతా మ్యూట్లో పెట్టేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైతే ఏమనుకోకండి, ఫస్ట్ టైం మన ఛానల్లో లెంత్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం ఎలా ఉంది ఏందనేది అయితే మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. ఇలా బాగుంది వీడియో మురళి, ఇలాగే ట్రై చేయండి అనేది అనిపిస్తే మాత్రం అక్కడక్కడ లెంత్ వీడియోలకు అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి అలవాటు చేసుకుంటామన్నమాట. ఎందుకనంటే ఒరిజినల్ వీడియోతోటి వచ్చే వాయిస్ తోటి కొంతమందికి వీడియో చూడబుద్ధి కాదు. అందుకొరకే ఈ వీడియో డిస్టర్బెన్స్ ఉండడం వల్లనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరైతే ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. ఇంతవరకు అయితే ఎవరికైతే కామెంట్కి అయితే రిప్లై ఇవ్వలేదు, వాళ్ళు పెట్టిన కామెంట్లకి వీలు చూసుకొని అయితే ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము. ఎవరైతే ఏమనుకోకండి. అది అక్కడ నేను చూపించే దగ్గర అది రాయల్ బెంగాల్ టైగర్ అంట. లైవ్లో చూడడం ఇదే మొదటిసారి. ఆల్రెడీ ఈ పార్కుకు విజిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మేము మొదటిసారి అన్నమాట. నేను కూడా వీళ్ళతో సహా నేను కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ పార్కుకు రావడం. ఈ పార్క్ వచ్చేసి హైదరాబాద్లో నెహ్రూ జువాలజీ పార్క్ అన్నమాట. బాగుంది, పర్లేదు. కాకపోతే మేము చూసే ఈ టైం మాత్రం ఆఫ్టర్నూన్ టైం అన్నమాట. ఈ టైంలో కొన్ని యానిమల్స్ అయితే మంచిగా పడుకున్నాయి. అవి చూద్దామన్న టైం కూడా కుదరట్లేదు, పడుకున్నాయి మంచిగా. అవి వాటిని డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా అనుకొని కొంతమంది చూసే వాళ్ళు వచ్చి సైలెంట్గా పక్కకు నిలబడి చూసే పోతున్నారు. ఈ వీడియోకి ఇద్దరం కలిసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఎలా ఉంటుందో ఏమో తెలియక మొత్తానికి స్టార్టింగ్ నుంచి నేనే ఇవ్వాల్సి వస్తుంది. నేను కూడా ఉన్నా ఫ్రెండ్స్, పక్కనే ఉన్నా. కాకపోతే మా ఆయన పాపం ఆయాసపడతాడు. ఏ కాలం ఆయన ఆయాసపడబట్టి ఎన్ని టేకులు ఇప్పటికీ 10-12 టేకులు తీసుకున్నాడు ఫ్రెండ్స్. అయినా కూడా ఆయాసం వస్తుంది అనేసి నాన్ స్టాప్. ఏంటంటే నేనైతే గబగబ మాట్లాడేస్తాం, మా ఆయన అట్లా కాదు కదా, కొంచెం గ్యాప్ తీసుకుంటే అలవాట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒరిజినల్ వీడియో తోటి వాయిస్ రికార్డ్ చేయడమే ఫస్ట్ నుంచి అలవాటు మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి. ఎందుకంటే ఇలా వాయిస్లు రికార్డ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్లు ఇవ్వడం మన ఛానల్లో వీడియోలకి అయితే అలవాటు చేసుకోలేదు. ఇప్పటి నుంచి అయితే చేసుకుందాం అనేసి చేయాల్సినంత అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే డిస్టర్బెన్స్ చాలా ఉంది. మళ్ళీ అందులోటి మా పక్కన చూడండి, నేను కెమెరా తిప్పినప్పుడు ఒక బ్యాచ్ కనపడుతుంది. అందులో ఒక అమ్మాయి మాకెళ్ళే చూస్తూ ఉంటుంది. ఓకే, అందులోటి నాకు బాగా సిగ్గు అవుతుంది ఆమె మాకెళ్ళి చూసినప్పుడు. వాళ్ళు ఎందుకనంటే నేను ఇంటి దగ్గర వీడియో రికార్డ్ చేసినప్పుడే ఏదన్నా మిస్టేక్ అయితే అది డిలీట్ చేసి మళ్ళీ రీఫ్రెష్గా స్టార్ట్ చేసే వరకు వదిలిపెట్టాను నేను. అట్లాంటిది బయట నలుగురిలో వీడియో తీయాలి అని అంటే నాకైతే బాగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బాగా సిగ్గు అనిపిస్తుంది. అందులో ఆమె మాకెళ్ళే చూస్తుంది. ఓకే, మళ్ళా నా పక్కన కూర్చొని సరితే ఒకటే లొడ వాగుతా ఉన్నది. నువ్వు వర్రగా నేను అనుడు. ఇవన్నీ ఇందులో ఎందుకని చెప్పేసి ఒరిజినల్ వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాము. ఆమె చూడండి మాకెళ్ళి చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, అది వేరే అనమాట. పిల్లలకైనా నాకైనా పెద్దదైతే ఒక్కటే అసలు మస్తు థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాను అనమాట. అక్కడ చూడండి, ఇప్పుడు నేను చూపించే దగ్గర జింకలు అయితే చాలా జింకలు అయితే ఉన్నాయి అన్నమాట. వాటి కోసం ఇందాకలా మేము నడుచుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళు తినడానికి తెచ్చుకున్న బిస్కెట్ ప్యాకెట్లు కాస్త అది ఒక్కొక్కటి అంటే షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు. దానికి సంబంధించి షార్ట్ వీడియో పెట్టినవా? పెట్టిన షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయంట చూడండి. కాకపోతే ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటా. దీనికి ఈ వీడియో కంటే ముందో లేకపోతే ఈ వీడియో తర్వాతనో వస్తాయి షార్ట్ వీడియోస్ కూడా. కొన్ని చిన్నవి అయితే తీసాము. అబ్బా, అసలు మా ఆయన ఏమన్నాడు ఫ్రెండ్స్ అక్కడ, నేను షాకింగ్ గా ఫీల్ అయినా. ఏమనంటే, నేను కూర్చోడానికి, నేను అన్నా కదా అప్పుడు కూర్చోడానికి సీట్లు చాలా చిన్నగా ఉన్నాయి కదా అని నేనంటే, మా ఆయన పక్కకు చూపెట్టి అక్కడ చైర్ ఉంది చూడటానంటే, నేనేమో నిజంగానే చైర్ ఉంది కావచ్చు అని నేను అది చూస్తే అక్కడ ఏం లేదు. అంటే నువ్వు అంటున్నావు కాబట్టి నీకు అక్కడ చైర్ ఉంది అనేసి నేను అంటున్నా అని కామెడీ చేస్తాను అక్కడ. అసలు మస్తు అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. అంటే మీరు కూడా వెళ్ళి ఉండొచ్చు, కానీ నేనైతే మొదటిసారి వెళ్ళడం. అవి అక్కడ ఎలిఫెంట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, మస్తు అనిపించింది. అక్కడి దాకా నడుచుకుంటూ వచ్చాము, ఆ దారం బట్టి అట్లా నడుచుకుంటూ వచ్చాము. పిల్లలు కాళ్ళు కూస్తున్నాయి డాడీ అని మేము నడవలేము అన్నట్టుగా అంటే మళ్ళీ వెనక్కి తిరిగేసి ఈ ట్రైన్ టికెట్లు అయితే తీసుకొని ఇందులో అయితే జర్నీ చేస్తున్నాం అన్నమాట. ఇందాకలా ఒక వ్యాన్ వెళ్ళింది కదా, ఇట్లాంటి వ్యాన్లకు సంబంధించి అటు లోపలికి వెళ్ళడానికి వాటికి కూడా టికెట్లు తీసుకోవాలంట. ఇక వ్యాన్లో అంటే తొందర అలా పోయి తీసుకొని అలా తిప్పి ఎమ్మటి తీసుకొస్తారు, అట్లా సెట్ కాదని చెప్పేసి ఈ ట్రైన్కి అయితే టికెట్ తీసుకొని ఇందులో అయితే కూర్చున్నాము.
ఇది ఒక 20 minutes జర్నీ ఈ ట్రైన్ది. రౌండ్ అప్ మొత్తం చుట్టూరుగా తిప్పుకొస్తాడు కాబట్టి ఈ వీడియో అయితే షూట్ చేయొచ్చు అన్న ఆలోచనతో అయితే వీడియో అయితే తీసుకున్నాను నేను. పెద్దదైతే ఒకటే గోల ఫ్రెండ్స్, అసలు ఎక్కుదాం మమ్మీ అందరు ఎక్కుతున్నారు. మళ్ళీ ఏంటంటే హాలిడే కదా, మెయిన్ హాలిడే ఉండడం వల్ల సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల చాలా మంది పిల్లల్ని అలా టూర్ కు తీసుకొచ్చారన్నమాట. ఫుల్ పబ్లిక్ ఫ్రెండ్స్, అసలు మస్తు ఉన్నారు అనమాట. మొత్తం చిన్న పిల్లలే, ఇక వాళ్ళందరూ ఎక్కుతుంటే మమ్మీ మనం కూడా ఎక్కుదాం మమ్మీ మనం కూడా ఎక్కుదాం మమ్మీ అంటే ఇక సరేలే అని లాస్ట్ మూమెంట్ లో ఇక 5 అలా అయిందట్టుంది. ఆ టైంకి సర్లే ఎక్కుదాం తెలుసా జింకలు ఇందాకలో చూపించిన దగ్గర ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి జింకలు. అంటే అవి వేరే రకం జింకలు అనుకుంటా. ఇవి వేరు అవి వేరు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు. కానీ దగ్గరికి పోయి చూసాను అయితే లేదు. రిచ్చమ్మకంట సింహం కావాలంటే, చిరుత పులి అంటే, చింపాంజీ అంట. వీటి కొరకు ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. కానీ పాపం దానికైతే కనబడలే ఫ్రెండ్స్. రిచ్చుకైతే ఇక ఇందులో మురిసెళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్న బండి ఉంటది ఒకటి అక్కడ. ఆ బండి మీద అయితే రియల్ గా చూసినాం మేమైతే. ఎప్పుడు అసలు చూడడం కొరకే మనం పార్కుకి వెళ్ళింది, బొమ్మలు కాదు మరి అక్కడ. అక్కడ కనిపించే దగ్గర ఒక బండ మీద చిన్న మొసలి ఉన్నది, అదో పెద్దది, అందుకే థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతుంది. దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది ఫ్రెండ్స్, మంచిగా అనిపించింది. వేస్ట్ వ్యాన్లలో పోయి అంటే వేస్ట్ అది. వాటికి టికెట్ ఎంత ఉందో వాటిని అడగదలుచుకోలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్, వీడియో ఆన్ చేసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. కానీ నేను చెప్పలేదు వీడియో ఆన్ చేసుకో అనేసి కూడా. కానీ జూ పార్క్ మొత్తం తీసుకోను అని అనుకున్నాను. ఎందుకంటే ఫోన్ లో ఛార్జింగ్ తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫోటోలు దిగాలి కదా, అడిగిన గుర్తింపు కొరకు ఫోటోలు అనేది ఉంటే బాగుంటది కదా. ఫోటోలు తీసుకున్నాక ఏమన్నా కొద్దిగా ఛార్జింగ్ ఉంటే అప్పుడు వీడియో తీసుకోవచ్చులే అని అనుకున్నా. కాకపోతే ఇది ట్రైన్ జర్నీ అనేది లాస్ట్ అన్నమాట. ఇంకో 1 hour అయితే పార్క్ అదేంది జూ పార్క్ టైం అయిపోతుంది అనగా కూడా లాస్ట్ టైంలో ట్రైన్ ఎక్కాము మేము. ఇక ఆ టైంలో ఛార్జింగ్ సరిపోతుంది కదా అని చెప్పేసి ఫోన్కి ఇక వీడియో అయితే షూట్ చేసుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా. కానీ ఇంతకు ముందు ఫ్రెండ్స్ మా ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇలాంటి చోటికి కూడా ఎన్నోసార్లు ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు. కానీ ఇట్లాంటి చోటికి ఎన్నడూ రాలేదంట. నేను కూడా అడిగాను, నువ్వు ఇంత ముందు ఎప్పుడైనా వచ్చినావు అని మా ఆయన అడిగితే, లేదు నేను కూడా ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చూడలేదు అనేసి అన్నాడు. ఇక పిల్లలతో పని 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 ఇక ఇలాంటి టైం అంటూ దొరకదు ఫ్రెండ్స్. దొరికినా కూడా ఇక దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి. ఇక పిల్లలతోటి ఇప్పటికీ కుదిరింది మాకైతే జూ పార్క్కి వెళ్ళడం. కానీ చాలా హ్యాపీ. నిన్ననైతే ఎక్స్పెక్ట్ చేయలే మా ఆయన తీసుకుపోతాడని. కానీ ఇక ఊకే ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది, అలా వెళ్ళొద్దాం సరదాగా అంటే సరేలే అని బయటకైతే వచ్చేసినాం అనమాట. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాధలే, ఇక్కడికి వచ్చినాక కూడా అదే బాధలతో అట్నే బతుక్కుంటూ టైం అనేది ముందు తీసుకెళ్తే బాగోదు. మేము బాధగా ఉంటామని చెప్పేసి పిల్లలు డల్లుకుంటారు. ఇదంతా అయ్యే పని కాదు. ఎక్కడెక్కడ వదిలేయాలి. మనం కష్టం చేసుకొని బతికేటందుకు వచ్చాము. మనము మన సొంత ఇంటి దగ్గర ఉండటానికి అదృష్టం అనేది మనకు ఆ దేవుడు కల్పించట్లేదు. కాబట్టి ఇక్కడైనా అన్ని మర్చిపోయి వచ్చిన రూపాయిలో ఒక ₹1 ఖర్చు పెట్టుకొని ఒక ₹1 పిల్లల కోసం అయితే సేవ్ చేసుకుందామన్న ఆలోచనతో అనిపించి ఇప్పుడైతే ఇక్కడే బతుకుదాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చాలా మంది అయితే అడుగుతున్నారు ఎక్కడ ఉంటున్నారని. కాకపోతే చెప్తామండి, మేమైతే చెప్తాము. ఒకవేళ మీకు మేము ఎక్కడ ఉంటున్నామని తెలియడానికి అయితే ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే చెప్తున్నా, నేను కామెంట్ లో కూడా మెన్షన్ చేస్తా. కామెంట్లకు అయితే కొంచెం లేట్ గా అయితే రిప్లై ఇస్తున్నందుకైతే సారీ, ఎవరైతే ఏమనుకోకండి. కొంచెం బిజీగా అయితే ఉంటున్నా, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా నేను ఎందుకు బిజీగా ఉంటున్నా ఏంటనేది. సరేనా ఫ్రెండ్స్, అంటే బిజీగా ఉన్నా, నేను బయటే తిరుగుతున్నా ఎక్కువ శాతము. అందువల్ల ఇక వీడియోలు అయితే నేను సరిగ్గా తీయలేకపోతున్నా. నిన్న బయటకు వెళ్ళాం కాబట్టి ఇక ఏదో అలా తీయగలిగినా, దీనికైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వగలుగుతున్నా. అన్నీ అయితే ఇక ఈ వీడియోలో చెప్పుదాము అనేసి అనుకున్నాను. ఎందుకు ఏంటిది అనేది అయితే కొంచెం చిన్న పండుగ అయితే ఉంది ఫ్రెండ్స్ ముందు మాకు, అందుకని ఇక దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అంటే మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక అక్కడైతే ఉంది. ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఊరి పండుగ అది, ఆ ఊరు మొత్తానికి పండుగ అన్నమాట. అంటే టెంపుల్ కట్టారు, ఏదో గరుడ స్తంభం ప్రోగ్రామ్ ఏదో ఉందని చెప్పేసి, పూజలు ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. ఈ విషయాన్ని మీ దగ్గర దాచేది ఏముంది లేండి, దానికి సంబంధించి వెళ్ళాలి కావచ్చు అయితే అని అయితే అనుకుంటున్నాము. ఇక ఇంటి ఆడబిడ్డ అన్నట్టుగా అంటారు కదా, కొంచెం ముందు వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం వెళ్ళే పనిలో అయితే ఉన్నా, అవి ఇవి తీసుకునే పనిలో ఉన్న బట్టలు షాపింగ్ అని, అందుకని కొంచెం కుదరట్లేదు. ఇక ఒకటి తర్వాత ఒకటి నేను మేడారం పోయినా అటు ఇటు, మీకు కూడా తెలుసు 1 month 2 months కాంచి ఎంత బిజీగా ఉన్నా అనేది మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. ఇక
అక్కడ వీడియో అయితే తీయడం అయితే కుదరదులేండి, అక్కడ వీడియోస్ అయితే తీయము. ఒకటి మాకు బాగా అర్థమైంది ఏంటంటే మా వీడియోల వల్ల ఇంకో అక్కడికి మేము పోయిన చోట వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, వాళ్ళు ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అందుకొరకు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయదలుచుకోవట్లేదు మా వీడియోలల్లో. కేవలం మేము మాత్రమే కనిపిస్తాము. మేము ఎక్కడైనా బయటి ప్రదేశానికి బయట ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ తీయడానికి ప్రయత్నం చేస్తాం అంతే. ఆ వీడియోలు వస్తాయి తప్ప మీ అమ్మ వాళ్ళని చూపించండి, మీ రిలేటివ్స్ చూపించండి అంటే రిలేటివ్స్ సపోర్ట్ చేసే రిలేటివ్స్ అయితే కాదండి. అందుకొరకు ఎవరిని కూడా మేము చూపించదలుచుకోవట్లేదు, ఎవరైతే ఏమనుకోకండి. మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్, ఇక 4 సంవత్సరాలు ఛానల్ స్టార్ట్ చేసి కూడా 4 సంవత్సరాల కాంచి అప్పటి నుంచి మీకు కూడా తెలుసు ఎవరిని చూపించదు సరిత. వీళ్ళ నలుగురే కనబడతారు, ఏమైనా ఇక వాళ్ళ ఆడబిడ్డ ఒక్కటి కనబడుతుంది అంతే, ఎవ్వరు కనబడరు. ఏంటి సరిత మీ వీడియోలలో మీరే కనబడతారు అని కొంతమంది పెట్టారు కామెంట్లు. కానీ మా ఫ్యామిలీలో మా ఇష్ట ప్రకారం మేము వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాం, కానీ మా ఫ్యామిలీలో ఎవ్వరికి ఇష్టం లేదు ఫ్రెండ్స్ వీడియోస్ తీసుడు. అందుకని వాళ్ళనైతే చూపించాం. మా తమ్ముని చూపించండి, మీరిద్దరే కదా తమ్ముని చూపించండి అని అందరూ అడిగారు. కానీ ఇక తమ్ముడికి అంటే అందరికి ఎవరికి ఫ్యామిలీస్ సంబంధించి ఎవరికి కూడా ఇష్టం లేదనమాట. అందుకని ఇక నేనైతే నా ఫ్యామిలీగా ఈ వీళ్ళు అని అయితే నేను ఎవరికి కూడా ఇక ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇంత మటుకైతే ఇక మీరైతే ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు వీడియోలు తీస్తుంటే. ఇన్కమ్ వస్తుంది, ఒక ఆధారం అనేది ఉన్నది దీనివల్ల అనేది అర్థం చేసుకునే అంత మైండ్ మెంటాలిటీ అయితే లేదు. ఈ వీడియో చూసి కూడా ఎటకారం చేసే చెత్త మొక్కలు అయితే కొంతమంది ఉంటారు. పేమెంట్ కూడా వచ్చిందండి, దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను కూడా చేయలేదు. ఎంత పేమెంట్ వచ్చింది ఏందనేది అయితే మీకు ప్రూఫ్తో సహా ఒక వీడియో చేసి అయితే పెడతాను. ఇక ఆ డిస్టర్బెన్స్లో ఉన్నాము, ఆ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడే పేమెంట్ అయితే పడింది. పేమెంట్ పడ్డదన్న సంతోషం కూడా లేదు, ఎందుకంటే ఇక ఎక్కడ ఈఎంఐలు అక్కడనే ఉన్నాయి. నేను అంత అప్పు తెచ్చుకొని అంత ఇల్లు కట్టుకుంటే నాకు సంతోషం అనేది లేకుండా పోయింది. నా ఇంట్లో నేను ఉండటానికే నాకు సంతోషం, అదృష్టం అనేది లేదు. అందుకొరకే ఎందుకు నేను అప్పు చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఇల్లు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది. అట్లాంటిది ఏదో నేను ఈ కిరాయి ఇళ్ళల్లో ఉన్న ఆ డబ్బులు ఇంటికి పెట్టే డబ్బులు పిల్లల పేరు మీద వేసుకున్నా బాగుండు కదా అనేది అనిపించింది. ఏం చేస్తాను చెప్పండి, పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. కానీ ఇంకా పిల్లలు పెరుగుతున్నారు, ఎన్ని రోజులైనా ఇక మన ఇల్లు మనకే ఉంటది కదా అన్న ఆలోచన అయితే నాది ఫ్రెండ్స్. నా ఆలోచనతో అయితే ఇక మా ఆయన కూడా ఆలోచించుకొని సర్లే ఇల్లు ఉన్నా ఉంటది కదా, ఎందుకు డబ్బులు అయితే వేస్ట్ కావు కదా అన్నట్టుగా మళ్ళీ ఒకసారి ఆలోచించి ఇక అలా అయితే స్టార్ట్ చేసి అదంత మటుకు అయితే పూర్తి చేసి ఆడబెట్టేసి వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము హైదరాబాద్ అయితే. ఇక అది అలా అయితే గడిచిపోయింది. కానీ 2 నెలలు అవుతుంది, 2 నెలలల్లో బిజీగా అయితే ఉంటూనే వస్తున్నా, ఒకటి తర్వాత ఒకటి. అది పండగలే ఇంటిలో ఇక అదో ఏదో ఖర్చు, అందులోనే అన్ని అందులోనే జరుగుకుంటూ వచ్చినాయి. మళ్ళీ ఏంటంటే నిన్న కామెంట్ చూసిన నేను ఒకటి, ఏమనంటే మీరు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి సరిత సిస్టర్ అనేసి కూడా పెట్టారు కామెంట్. మీరు మాకు చెప్పుకోవాలి, ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పుకోవాలి, అలా చెప్పుకుంటేనే కదా తమ్ముడు మనసులో ఉన్న బాధ అనేది దిగిపోతుంది. అలాగే ఉంటే మాత్రము భారం ఎక్కువైపోయి బాధ అనిపిస్తూ ఉంటుంది, చెప్పుకోవడానికి ఎవరు లేక అనేసి కూడా చాలా మంది పెట్టారు ఫ్రెండ్స్, ఒక 2-3 పెట్టారు అట్లా. చాలా థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఫ్యామిలీని సంపాదించుకున్నందుకు మేము నిజంగా అదృష్టవంతులం, అలా అయితే ఫీల్ అవుతున్నాం అనమాట. ఇంకా ఎవరైతే ఏమనుకోకండి, వీడియో చూపించేది ఒకటైతే దీనికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ దానికి సంబంధించింది వాయిస్ చెప్పాలి, కానీ మీరు ఎక్కడెక్కడో చెప్తున్నారు ఏందని చెప్పేసి అనుకోవచ్చు. ఎవరైతే ఏమనుకోకండి, ఫ్లోలో ఇక బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే దానికి సంబంధించి అక్కడ ఏం కనపడుతుందని మీకు ఏం చెప్పగలుగుతాను చెప్పండి. అందుకొరకే అది చూపించుకుంటూ మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ మా బాధలు అయితే చెప్పుకుంటూ వచ్చాము. ఫైనల్లీ ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది, ఇక మొత్తానికి అయితే ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. పిల్లలు కూడా ఆకలి అంటున్నారు. అక్కడ ఏది తిందాం అనుకున్నా టూ మచ్ రేట్లు ఉన్నాయి, అందులో కూడా ఏం బాగలేవు. ఇక ఇప్పుడైతే నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయి ఇంకైతే వెళ్తామన్నమాట ఇంటికి. అబ్బా కాళ్ళు అయితే మస్తు వస్తున్నాయి ఫ్రెండ్స్, ఇక వెళ్దాం పా అనేసి చిన్నగా అయితే తీసుకొని పోతున్నాం పిల్లల్ని. ఇంకా ఒక్కొక్కరు కాళ్ళు నొప్పులేసి పాపం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, రైస్ తినేటోళ్ళు రైస్ తింటున్నారు, ఇంకా అలా ఉండిపోతున్నారు ఫ్రెండ్స్. ఇక కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.